గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే మీరు చేసిన నాంది సినిమా కానీ, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం కానీ, రీసెంట్గా వచ్చిన అదేది మన బచ్చల మల్లిక, ఇవి అంటే యాజ్ ఎ యాక్టర్గా మీకు ఎంతవరకు సాటిస్ఫై ఇచ్చింది సార్? ఇప్పుడు నాంది యాజ్ అన్ యాక్టర్గా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అని చెప్తాను. ఎందుకంటే ఇట్ చేంజ్డ్ మై థింక్. నరేష్ అన్నవాడు కామెడీయే కాదు, ఇది కూడా చేయగలుగుతాడని చాలామంది అంటే ఆడియన్స్ ఎప్పటి నుంచి మనం యాక్సెప్ట్ చేశారండి సార్. నేను గమ్యంలో గాల్సిన చేసినప్పుడు, శంభో శివశంభోలో చేసినప్పుడు యాక్సెప్ట్ చేశారు. బట్ ఎక్కడో తెలియకుండా ట్రేడ్ ఒకటి ఉంటుంది కదండి. ఇతని మీద కామెడీ సినిమాలే చేస్తారు, ఇతని మీద సీరియస్ సినిమాలు కొనొచ్చా కొనకూడదా, డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ డబ్బు మీద పెట్టొచ్చా పెట్టకూడదని. సో అలాగండి ఇప్పుడు సినిమా హిట్ అయితేనేనండి మనం ఎంత బాగా చేసినా పేరు వస్తుంది. ఫ్లాప్ అయితే ఇప్పుడు చాలామంది మొన్న కూడా మాట్లాడుతుంటే బాగా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి బచ్చల మల్లి, మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి దాని సినిమా కొంచెం. సో ఇప్పుడు అంటే డెఫినెట్గా అది డిసప్పాయింట్మెంట్ ఉంటుందండి. ఎందుకంటే మేమేమనుకున్నామంటే ఒక ట్రూగా, అంటే ఆడ మారకూడదు మూర్ఖుడు కథ అనుకున్నామండి. మేము చాలా ట్రూగా చూపించాం. ఆడియన్స్కి ఏంటంటే మరీ అంత మూర్ఖుడుగా ఉంటాం అంటే వాళ్ళకి ఎక్కడో ఆ క్యారెక్టర్ కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ మీద జాలి పోయండి, కోపం స్టార్ట్ అయిపోయిందండి. ఐ థింక్ అక్కడ సమ్వేర్ వి వెంట్ రాంగ్. బట్ సిన్సియర్గా చేస్తూ ఉండే అంటే నేను ఇప్పుడు సినిమా హిట్ ఫ్లాప్ మన చేతిలో లేదు సార్. రేపు నేను 10 సంవత్సరాల తర్వాత టెలివిజన్ వచ్చి చూసుకున్నప్పుడు ఐ షుడ్ బి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై వర్క్. అంతేగాని ఈ సినిమా అన్ఇంట్రెస్టెడ్గా చేశాడు, లేకపోతే ఆ సినిమాలో అతనికి ఏదో మన కొన్ని ఉండిపోతుంది, తెలిసిపోతుంది కదా ఆర్టిస్ట్ ఇంట్రెస్ట్గా చేశాడు, ఇంట్రెస్ట్ లేకుండా చేశాడు కూడా ఈజీగా తెలిసిపోతుంటుంది. సో మూవీ మై హిట్ ఆర్ మై ఫ్లాప్ కానీ అసలు యాక్టర్గా నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వకూడదు అన్నది ప్రయత్నం అండి కాన్స్టెంట్గా. అసలు మహర్షిలో మీరు చేసిన క్యారెక్టర్ చాలా వైడర్గా రీచ్ అయింది, దానివల్ల మీకు మంచి పేరు వచ్చింది. మళ్ళీ అలాంటి క్యారెక్టర్స్ మీకు అంటే మీరు చేయటం లేదా, లేకపోతే ఆఫర్? నాగార్జున గారితో చేశాను కదా, నా స్వామిరంగా చేశానండి. వస్తే చేస్తున్నానండి. అంటే నేను ఈ మధ్యకాలంలో తమిళ సినిమాలు కూడా అడుగుతున్నారు కానీ 2-3 సినిమాలు అడిగారు. బట్ నాకు ఎక్కడో ఇప్పుడు మేము గమ్యం చేసినా కానివ్వండి, మనం మహర్షి చేసినా కానివ్వండి, లేకపోతే నా స్వామిరంగా కానివ్వండి, శంభో శివశంభో కానివ్వండి, ఇవన్నీ నాకు హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, నా క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుందండి. సో డెఫినెట్గా అలాంటి మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అలాంటి డెఫినెట్గా చేస్తానండి. నేను మల్టీ స్టారర్కి ఐఎమ్ వెరీ ఓపెన్ అండి. ఇప్పుడే కదా నేను అందరికంటే వే బ్యాక్ నేను చెప్తుంది, రాజీవ్ కనకాల గారు హీరోగా నేను విలన్గా చేశాం విశాఖ ఎక్స్ప్రెస్. సో ఇట్ వాజ్ లైక్ నేను ఎప్పుడు మల్టీ స్టార్ చేస్తూనే ఉన్నానండి. నేను వేణు గారితో చేశాను, శివాజీ గారితో, చాలామంది హీరోలతో చేశానండి, మల్టీ స్టార్ చేశాను. ఐమ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ మల్టీ స్టార్స్ అండి. డెఫినెట్గా మన తెలుగుని కాదండి, వేరే భాషల్లో కూడా అడుగుతున్నారండి. డెఫినెట్గా అలా వస్తే మంచి క్యారెక్టర్, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ వస్తే వాళ్ళు డెఫినెట్లీ డూ ఇట్ అండి. ఏ హీరోతో చేయాలనేది మీకు మల్టీ స్టార్ అంటే మీ ప్రిఫరెన్స్? నాకు వెంకటేష్ గారితో అండి. కామెడీ సినిమా టైమింగ్ బాగుంది అంటే కామెడీ అండి, నాకు ఆయన కామెడీ చాలా ఇష్టం అండి. వెంకటేష్ గారిది మంచి కామెడీ పెడితే బాగుంటుందని, అంటే ఆయనతోటి ఒక ఫన్ ఫిల్మ్ అండి వెంకటేష్ గారితో చేయాలని ఉందండి. అంటే మామూలుగా మీరు పార్టీ పర్సన్ కాదు, ఎక్కువ బయట కనిపించదు అంటే ఐ థింక్ ఒక ఏజ్ అనుకుంటాండి, సెక్టర్ ఏజ్ వచ్చిన తర్వాత నాన్నగారు ఇదేని కాడి నుంచి కొంత ఐ థింక్ మనిషిలో కూడా మార్పు వచ్చిందండి. సో మెచ్యూరిటీ రావటం, లేకపోతే బరువు అంటే బాధ్యతలు పెరగటం అన్నీ. ఇంకా దాని తర్వాత మ్యారేజ్ అండి, కోవిడ్ ఐ థింక్ అండి. కోవిడ్లో ఏమైపోయిందంటే 2 years పిల్లలతో పాపతోటి ఉంటూ ఇంకా సో ఐ బికమ్ అంటే టోటల్గా ఫ్యామిలీ మ్యాన్ అయిపోయానండి. సో వెళ్తూ ఉంటామండి అప్పుడప్పుడు, నెలకు 1-2 సార్లు వెళ్తూ ఉంటాను కదండి. బట్ నాట్ రెగ్యులర్గా వెళ్ళిపోయి పబ్బుల్లో కూర్చొని అలాంటిది కాదండి. ఎక్కడన్నా ఉంటే ఏదన్నా ఎవరో బర్త్డేస్, స్మాల్ గెట్ టుగెదర్స్ ఉంటే వెళ్తాను కదండి. అండ్ మోర్ లైక్ నాకు వర్క్ లేకపోతే ఆఫీస్లో ఉంటానండి, కథలు ఉంటాను, లేకపోతే ఇంట్లోనే ఉంటానండి. బయటకు అంత వచ్చేసి అంటే ఐఎమ్ మోర్ ఎ ప్రైవేట్ పర్సన్ అండి. అందరూ ఏమనుకుంటారు నా సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ వల్ల సినిమాలు బయట కూడా ఇంత అలరగా ఉంటాడు, ఇంత బాగా ఎక్కువ మాట్లాడతాడు అనుకుంటారు. కానీ చాలామంది నేను చూసినప్పుడు సార్ సినిమాలకి దీనికి బయట సంబంధం లేదు సార్, ఏంటంటే మీరు ఇంత సైలెంట్గా ఉన్నారంటారు. మోర్ ఆఫ్ సైలెంట్ ఇదేనండి. బట్ సినిమాల క్యారెక్టర్ల వల్ల నా మీద ఇంప్రెషన్ అలా ఉండిపోయిందండి, అల్లరి అన్న పేరు అలా ఉండిపోయింది నాకు. అంటే మహర్షి సినిమా ద్వారా మీకు మహేష్ బాబు గారికి మంచి అనుబంధం ఏర్పడింది. ఆయనతో కూడా అంటే రెగ్యులర్ టచ్లో ఉంటారు సార్? లేదండి, అంటే ఎప్పుడన్నా ఎక్కడన్నా ఫంక్షన్స్లో కలుస్తూ ఉండి, లేకపోతే అలాంటివి కలుస్తాం కానీ. ఎందుకంటే నాకు ఏంటంటే ఐ గివ్ ప్రైవసీ అండి. అంటే ఎవరికైనానండి, నేను ఇప్పుడు వరకు ఆబ్లిగేషన్ అడగటం అండి నాకు ఇబ్బంది అండి. చాలామంది అంటుంటారు సార్ గెస్ట్కి ఆయన పిలవండి అంటే, లేదు సార్ ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసాం, ఒకసారి బాగోదండి. నేను జస్ట్ బికాజ్ నేను అంత వర్క్ చేశాను కాబట్టి ఆయన పిలవకూడదండి. ఎందుకంటే ఆయనకి రోజుకు ఇప్పుడు ఆబ్లిగేషన్స్ ఉంటాయండి. ఆయన కూడా మా సినిమా ఓపెనింగ్ చేయమని, క్లాప్ కొట్టమని, లేకపోతే ఆడియో ఫంక్షన్కి రమ్మను, లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్కి రమ్మను, రకరకాలు ఉంటాయండి. సో నాకు తెలుసు ఆయన బికాజ్ ఈజ్ మోర్ ప్రైవేట్ పర్సన్ కాబట్టి ఐ షుడ్ డిస్టర్బ్. ఎందుకంటే నాకు యాజ్ అన్ యాక్టర్గా ఐ డోంట్ లైక్ పీపుల్ డిస్టర్బింగ్ మీ.
సో నేను అదే అనుకుంటానండి, అవతల కూడా నేను అలాగే ఉంటుంది. ఏదైనా ఉంటే మీ ద్వారా మీరు ట్రై చేసుకోండి, కానీ నేను ఆబ్లిగేషన్స్ అయితే అడగను. సో ఎక్కడన్నా కలిసినప్పుడు అండి, మనం అవార్డ్స్లో కలిసినప్పుడు వి టాక్ అండి. ఈ రోజు ఆయన మహేష్ బాబు గారి రాజమౌళి గారి సినిమా ఏం సార్ ఎలా ఉంది? వెయిటింగ్ అండి అంతే. ఎందుకంటే రాజమౌళి గారు అన్న వ్యక్తి అసలు తెలుగు సినిమాని ఇంకో స్టాండర్డ్ తీసుకెళ్లారండి. ఇప్పుడు చాలామంది అండి అక్కడ ఎక్కడో వాజ్ రీడింగ్ అండి, మణిరత్నం గారు కూడా పొన్నియిన్ సెల్వన్ 1, 2 చేయడానికి కారణం రాజమౌళి గారు బాహుబలి 1, 2 వల్ల. సో ఇప్పుడు దానివల్ల అండి బాహుబలి, పుష్ప ఇవన్నీ మనకి తెలుగు సినిమాకి అక్కడ డోర్స్ ఓపెన్ చేసాయండి నార్త్లో. ఐ థింక్ ఇప్పుడు ఈ సినిమాతోటి నేషనల్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఈసారి గట్టి కొడతారండి. కాంట్ వెయిట్ ఫర్ ఇట్ అండి. అండ్ ఇద్దరు కాంబినేషన్ అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్న కాంబినేషన్ కాబట్టి అండి. అండ్ ఇద్దరు వెరీ రాజమౌళి గారు మోర్ పర్ఫెక్షనిస్ట్ అండి, మహేష్ గారు పర్ఫెక్షనిస్ట్. సో ఇద్దరు పర్ఫెక్షనిస్ట్ కలిస్తే ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో ఈగర్లీ వెయిటింగ్ కదా. సార్ ఎప్పుడన్నా మీకు ఈ కామెడీ ఇమేజ్ అనేది ఇబ్బంది కలిగించింది సార్? ఏ రోజన్నా అంటే ఈ కామెడీ హీరో అనటం ఇలాంటిది ఏమైనా ఇబ్బంది కలిగించింది ఎప్పుడన్నా సార్? అలాంటిది ఇప్పుడు లేదు కానండి. అంటే సడన్గా ఎప్పుడంటే ఎక్కడో ఒక చోట అండి, నేను ఎక్కడో కూర్చొని భోజనం చేస్తుంటే ఒక అతను వచ్చి ఒక పాపను తీసుకొచ్చాడు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాపను. ఏదైనా కామెడీ హీరో అన్నాను, చూస్తున్నా అమ్మాయి తెలియదు, మీ అంటే చాలా ఇష్టం అండి, కొంచెం నవ్వించండి మా పాపను అన్నాడు. నవ్వించడం ఏంటమ్మా, ఇప్పుడు ఏం చెప్పి నవ్వించాలి, చిన్న పాప అండి. సో అలాంటివి తప్పండి. అంటే కామెడీ అంటే ఎక్కడికి వెళ్తే గాలి సీన్ ఇలాంటి పేర్లు పెట్టి పిలుస్తారు కానండి. బట్ ఎప్పుడు కించపరిచి కానీ ఎవరు అలా ఎప్పుడు మాట్లాడలేదండి. ఏంటి సార్ ఇప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు కెరీర్ని? అంటే మీ దగ్గర నుంచి చాలా సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. అంటే అన్ని జానర్లు టచ్ చేస్తూ కామెడీ సినిమాలు కొన్ని, సీరియస్ సినిమాలు కొన్ని మల్టీ స్టార్ కొన్ని. అదేనండి, అంటే ఒక్కొక్కటి ఇప్పుడు డిఫరెంట్ జానర్ అండి. ఇది 12 రైల్వే కాలనీ ఇది కూడా డిఫరెంట్ జానర్ అండి. మళ్ళీ నెక్స్ట్ ఆల్కహాల్ వచ్చి అది డిఫరెంట్ జానర్ అండి. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ 2 కామెడీ సినిమాలు చేస్తానండి. సో అదే వెరైటీ ట్రై చేస్తున్నాను. అంటే నాట్ ఓన్లీ ఒక్కటే ఉండకుండా అన్నిట్లో ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇట్ అండి. నా కొంత ఏంటంటే ఐ వాంట్ బ్యాలెన్స్ అండి, కామెడీ అండ్ సీరియస్ సినిమాలో కూడా. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే వెళ్తే పూర్తి కామెడీకి వెళ్ళిపోతున్నాను, లేకపోతే సీరియస్ అయిపోతుందండి. సో నా ఐ వాంట్ బ్యాలెన్స్ ఒక కామెడీ అండ్ ఒక సీరియస్ సినిమా, అలా 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ఐ వాంట్ టేక్ మై కెరియర్ ఫార్వర్డ్ అండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. రైల్వే స్టేషన్ డెఫినెట్గా రైల్వే కాలనీ సో 2 రైల్వే కాలనీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని, థ్యాంక్ యూ, మీ దగ్గర నుంచి more movies రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ a lot. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.